పరిశ్రమలు ఉంటే సంతోషం. కోట్ల రూపాయల ఆదాయం, దాంతో పాటుగా పన్నులు వస్తాయి, పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, అట్లాగే పారిశ్రామిక అభివృద్ధి రికార్డులో ఉంటుంది. కానీ అవే ఒక్కోసారి ప్రమాదకరం అనడానికి సాక్ష్యం తాజాగా సంగారెడ్డి దగ్గర జరిగినటువంటి ప్రమాదం. ఏదైతే మనకు కూడా విశాఖపట్నంలో అనేక సార్లు ప్రమాదాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. నివారణ చర్యలు లేకపోతే కనుక ముందు జాగ్రత్త చర్యలు అన్నటువంటిది ప్రభుత్వాలు చెప్పేది మాటలకు పరిమితం అవుతాయి. లంచాలు తినే అధికారులు సేఫ్టీగా ఉన్నాయని లెక్కలిస్తారు, కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉంటుంది. పటాన్చెరులో జరిగినటువంటి తాజా ప్రమాదంలో భారీ ఎత్తున పాశమైలారం పారిశ్రామికవేడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అక్కడ సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడుతో రియాక్టర్ పేలింది, మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా తీవ్రమైనటువంటి పొగతో ప్రజలు అల్లాడిపోయారు. 20 మందికి పైగా కార్మికులకి తీవ్ర గాయాలైన అంబులెన్సుల్ని భారీ ఎత్తున అక్కడికి చేర్చి ప్రస్తుతం వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి పరిస్థితి, పేలుడు భయం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు భూకంపం వచ్చినట్టు కాదు బాంబు పేలింది అన్నట్టుగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎందుకు జరిగింది ఇది అన్నటువంటి విషయానికి సంబంధించి చూస్తే అంతా మెయింటెనెన్స్ సరిగ్గానే ఉందని అధికారులు రిపోర్ట్ ఇస్తారు. ఆ పరిశ్రమల దగ్గర లంచాలు తీసుకుని ఫైనల్ గా ఇదే జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్. ఈ తర్వాత ఈ ప్రమాదం పొంచి వస్తోంది.